ద నా కామెడీ షో. మన రామ్ ప్రసాద్ అండ్ దొరబాబు పాలేరయ్యారు. మరి వాళ్ళకి ఒక ఓనర్ అంటే ఒక మేడం లాంటి మనిషి ఉన్నారన్నమాట. మేడం లాంటి మనిషి. మరి ఆ ఓనర్ తో మా వాళ్ళు పడే తిప్పులేంటో చూసేద్దామా? చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ మోడర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు ఎదిగి తలుంచదుగే నాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. అందరికీ నమస్కారం అండి. ఇదే మా గేదెలు కొట్టాం. ఇక్కడ మేము అందరికి గేదెలు గడ్డేస్తామని మనం ఏం చూసుకుంటాం. నేను ఇక్కడ పని అండి. నేను పెద్ద పని ఉండండి. అది అందరికీ తెలుసు ఆ విషయం. గేదెలు నేను గడ్డి పెడుతుంటానండి. నేను పిడకలు నేను పేడెత్తుంటానండి. నేను ఇక్కడ గేదెలు గడ్డి పెడుతుంటానండి. నేను ఆ పిడకలను పేడ చేస్తాను. నీకు లీడ్ ఇచ్చా మళ్ళీ ఫస్ట్ నేను చెప్పాను. రెడీ. ఇక్కడ నేను గేదెలు గడ్డి పెడుతుంటానండి. నేను గేదెలకి పేడెత్తుంటానండి. నేను గేదెలకి పాలు తీస్తుంటానండి. నేను ఆ పిడకలు చేస్తుంటానండి. తెలుసు కదా. ముందు పని అంతా నేను చూసుకుంటానండి. వెనక పని అంతా నేను చూసుకుంటానండి. ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లే దామా గడ్డి తిను. దామ పేడే గడ్డి బాగా తినాలే. పేడ బాగా వేయాలి. కడుపు నిండా గడ్డి తినాలి. ఓకేనా? చేతి నిండా పేడ ఎత్తే గోడ నిండా పిడకలవ్వాలి. ఏంట్రా ఏంటి దాంతో ఏం మాట్లాడుతున్నావు? ఉపవాసం గడ్డి తిందట ఈరోజు. అవునా? నువ్వేం చేస్తున్నారా? అదే నేను కూడా కొద్ది పేడ ఏమని అడుగుతున్నాను. ఏమంటుంది? ఇవాళ ఉపవాసం కదా పేడ ఎలాగ ఎత్తానంటుంది. మళ్ళీ ఏమంటుంది? నేను అటు ఏమన్నా మిగిలితే ఏమంటున్నాను? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను చూస్తున్నాను. ఆ దున్నపోతే ఏంట్రా నీ అంకాతలా తిరుగుతుంది. నీ అడిగెళ్తే అడగొస్తుంది. నీ పక్కనే పడుకుంటుంది. నిన్న బోరుగొట్టి పాకలో పడుకుని వీడియో చూస్తున్నారా? తీరా చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది కూడా వీడియో చూస్తుంది. అప్పటి నుంచి నా వెనకాల తిరుగుతుంది. అవునరా, రాత్రి 12 గంటలకి సరళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఉదయం సరళకి పాలేసాం కదా. అవును. రాత్రికి పెరిగింది చూడడానికి వెళ్ళండి అలాగా. ఓహో అవును. నేను వెళ్ళిపోయింది. నువ్వు ఎందుకు వెళ్ళేవాడికి? పెరుగు సిలికి మజ్జిగ చేసి వెంటదిద్దామని తీసావా? అలా ఆయన వచ్చాడు. పద గడ్డి పెట్టుకుందాం. మేడం వచ్చే టైం అయింది అసలుకి. ఏం చేస్తున్నా? గేదెకి గడ్డి పెడతానండి. నువ్వేం చేస్తున్నావు? నేను కూడా గడ్డే పెడతానండి. ఎక్కడ పెడుతున్నావురా గడ్డి? తిరుగుతుందా? పని మీద ఇంట్రెస్ట్ ఉండదురా నీ, పాపల మీద ఉంటది కానీ దరిద్రుడా. సరే గాని పాలమ్మిన డబ్బులు ఎంత వచ్చినాయి లెక్కలు చెప్పరా? పాలమ్మిన డబ్బులు 2000 వచ్చేయండి. 2000 రావడం పెట్టరా? 5000 కదా. మిగతా 3 వచ్చే దారిలో ముసలాడికి మందులు కావాలంటే 3000 ఇచ్చేసానండి. మందులు కొని ఇచ్చావా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా? మరి ఫుల్ తాగి పడుకున్నాడండి. అదేంటి? అడిగి మందు అంటే ఆ మందు అంట అంటే ఇచ్చానమాట. ఏదో నాటకాలు కడుతున్నావా? ఆ 3000 ఎట్టు నువ్వు తాగేసావు కదా? లేదండి, ఆడే తాగాడు. ఆడ కంపెనీ ఇచ్చాను అంతే నేను. ఇంకెప్పుడు మారవరా నువ్వు? సరే ఈడు ఇచ్చేస్తాను లెక్క కట్టుకొని డబ్బులు ఇయ్యమ్మా. అదేట్రా మిగతా 4000? ఇంటి వెనకాల పొద్దు ఉంది కదా దానికి ఇచ్చానులేండి. దానికి ఎందుకు ఇచ్చావురా? పాత ఖాతాలు ఉంటేనే సెటిల్మెంట్ చేసుకుంటా. అప్పులు చేస్తావేంట్రా? ఏం చేయమంటారు అమ్మగారు? మీరు అర్థం చేసుకుంటే మీకు ఇచ్చేవాడు నా ఖాతా మీ దగ్గర పెట్టి. అంటే ఈ ఫీలింగ్ ఏంటో తెలుసా మీకు? ఇది పొట్టిగా ఉంది, ఇది ఏమీ చేయలేదు అని కాదరా నీ ఫీలింగ్. పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా మీరు? పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా? కొట్టిందని ఫీల్ అవుతున్నావా? కొట్టిందని ఫీల్ అవుతులే. సంఖ్యకినందుకు హ్యాపీగా ఉందిరా. పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేంటి అమ్మగారు? నేను కూడా 3 తక్కువ ఇచ్చా కదా, నన్ను అలా ఎగురు కొట్టచ్చు కదా. ఆన్ను కొట్టి ఇన్ను కొట్టకపోతే నేను చేతగా దానిలో కనిపిస్తున్నావు అందరికేనే. పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా మీరు? ఎలా ఉంది? బానే ఉందిరా. సరేలే గాని పిడకలో ఎన్ని ఉన్నాయిరా? 60 ఉన్నాయండి. లెక్క ఏట్రా 59 ఉన్నాయి. అంటే మీ ముఖంతో కలిపి చెప్పేసినట్టున్నాను. నీ ముఖంతో లెక్కేసుకోలేదేటమ్మా నువ్వు? నీ ముఖంతో లెక్కేసుకోలేదేట్రా నువ్వు? చూడకొచ్చి ఏంటి అడుగుతున్నాను. ఏంటి అమ్మగారు మామూలుగా కొడుతున్నారంటే ఇంత ముందు ఎలా కొట్టారు అలా కొట్టాలి కదా.
దరిద్రుడా 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 ఆ? మళ్ళా వస్తాను లెక్కలు గాని చేపోవాలే మీ తొక్క చెక్కి చెప్పులు కుట్టించుకుంటారు మళ్ళీ మీరు కొట్టాలి సంఖ్యకి, ఓకేనా? ఏం చెప్తామండి, ఇంతకుముందు మేమే దొరలమే, అంటే మేమే బాగా డబ్బున్నోళ్ళవి, ఈ ప్లేస్ గేదెలన్నీ మామే. మా ఫ్లాష్ బ్యాక్ చెప్తాం వినండి. బిజినెస్ ఎలా జరుగుతుంది, మన అంత బానే ఉంది కదా. పనిదేది ఏమే ఆ, అయ్యగారు చూసారు కదా, ఇది మా ఆయ మా ఇంట్లో పని చేసేది. అయ్యగారు ఏమే? ఈ డబ్బులు ₹1,00,000 వచ్చినాయండి. అన్ని అమ్మేసావు కదా. అయ్యగారు ఏంట్రా ఎదురేమో పండుగ వచ్చేస్తుంది, బట్టలు గట్ట కొనుక్కోవాలి. ఇగో ఇగో ఇందులో 50 నువ్వు తీసుకో. అయ్యగారు నిన్నటి నెయ్యి డబ్బులు ఇయ్యి. ఇదిగోండి నెయ్యి అమ్మిన డబ్బులు నేనేం చేసుకుంటాను. ఓకే ఓకే బానే ఉంది. అయ్యగారు ఆ. ఎదురేమో పండుగ తన్నుకు వచ్చేస్తుంది, అనుకునే అనే మరి నేను బట్టలు కొనుక్కోవాలి కదండి. అంత గోక్కే ఇగో ఇది తీసుకొనుకో. ఈ ముద్ర బాబు గ్లామర్ ఎక్కువైపోతారు, అందరూ చూసేస్తారు, కప్పేయండి. నేను చూసుకుంటాను నేను పో. ఇలా మాకున్న వీక్నెస్ కి మొత్తం ఆస్తి దాన్ని దొబ్బెట్టామండి. అమ్మగారు ఆ, ఏమైందా? గేదెలను ఒకసారి డాక్టర్ చూపించాలండి. ఏమైంది? ఏమైంది, అది పేడ ఎత్తలేదండి, ఏడెత్తలేదా? మోసం సంచుకుంటాను, కల్లా పేస్తుంది. అవునా, సరే డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. పిలిచానండి, డాక్టర్ వస్తానండి. ఏంటి ప్రాబ్లం? కొంచెం నీరసంగా ఉంది సార్. ఏది వెనక్కి తిరుగు, ఏది వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. నార్మల్ గా ఉన్నావు లేదు. ఇడికారండి బాబు, ఆ. ఈ గేదెలకి కొంచెం నీరసం. ఏదలిగా ఆ. ముందు చెప్పలేదయ్యా. అబ్బా, ఏంటి సార్ ప్రాబ్లం? బాగా గ్యాస్ ప్రాబ్లం ఉందయ్యా. తగ్గిపోతే టాబ్లెట్లు వేస్తే? దానికి కాదు నాకు, దానికి కాదు నాకు. దీని దున్నపోతేది అదేనండి. కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. కొంచెం జున్ను పెడతారా? జున్న ఇప్పటికిప్పుడు జున్ను ఎక్కడది డాక్టర్ గారు? అవి చెక్కిళ్ళా, నేను జున్ను అనుకున్నానే. బ్యాచ్ బ్యాచ్ కరువులో ఉన్నారు. బాగా బాగా ఇక్కడ తేనె లేదా? తేనేం లేదు డాక్టర్ గారు. అవి పెదాలా? మరీను డాక్టర్ గారు. ఇదోసారి పట్టుకో. నేను మీతో ప్రేమలో పడ్డాను, ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అవునా, సరేలేండి, నన్ను పెళ్లి చేసుకోండి ఇప్పుడు అర్జెంట్ గా. అర్జెంట్ గా పెళ్లి చేసుకోవడం కష్టం అండి, ఎందుకంటే కొంచెం నాకు కొంచెం అప్పు ఉంది, ఆ తీరిపోయేంత వరకు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. అయ్యో, నా దగ్గర బోల్ డబ్బు ఉందండి, కావాలంటే రాసి ఇచ్చేస్తానండి. ఆ? తీసుకోండి. నవ్వుతున్నారేంటి? నువ్వు మాది రాసి దొబ్బేశావు, ఆ డాక్టర్ నీదే దొబ్బేశాడు. వీళ్ళు ఏంటి చిన్నపిల్లలు అనుకున్నావా? జరు పక్కనే మా ఫ్రెండ్స్. మేమంతా ఫ్రెండ్స్. నీకే అన్ని తెలివితేటలుంటే మాకెన్ని తెలివితేటలుండాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఆయా ఆస్తి ఏమి చేయలేదు, ఏ ఆల్రెడీ ఆ ఆస్తి అంతా నా బాయ్ ఫ్రెండ్ కి ఎప్పుడూ రాసి ఇచ్చేసాను. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? యా. ఎవడాడు? సన్నీ బేబీ. నేనే నా బాయ్ ఫ్రెండ్, ఆల్రెడీ నా ఆస్తి అంతా తనకు రాసి ఇచ్చేసాను తెలుసా? నువ్వెందుకు నవ్వుతున్నావు? నా పేరు మీద రాసావు కదా ఆస్తి, ఆ. అది నా గర్ల్ ఫ్రెండ్ పేరు మీద రాసా. అంటే గర్ల్ ఫ్రెండ్ అయితే మీరు ఇలా చేశారనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటున్నారు కదా? జర్రుంటే చచ్చిపోతుంటారా? ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మో ఎక్స్ట్రాడినరీ, మీ అందరూ పర్ఫార్మెన్స్ అండ్ శ్రీదేవి అదిరిపోయింది, ఫెంటాస్టిక్. అందరూ సన్నీ లాసన్ చాలా స్టైలిష్ గా ఉంది సన్నీ. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, రాంప్రసాద్ గారు చాలా బాగుంది. రాజమండ్రి శ్రీదేవి గారు, మీకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్, మీరు తప్ప ఇక్కడ ఎవరు వేయలేరు, అది చాలా బాగా చేశారు. అందరూ చంటి గారు, దర్బాబు చెప్పక్కర్లేదు, నేను ఇందాకలా చెప్పినట్టు బాగుంది. ఆడియన్స్ ఎలా అనిపించింది మా ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ స్కిట్? థ్యాంక్ యూ
సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ ఇంటి. థ్యాంక్ యూ.